తాజాంశాన్ని చూస్తున్నాం. శంషాబాద్ విమానాశ్రయంలో 9.5 కోట్ల విలువైన 27 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుల బ్యాగుల్లో స్వాధీనం చేసుకున్నారు. 7 నిందితులను డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. ట్రాలీ బ్యాగుల్లో ఉంచి తరలిస్తున్న హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో 9.5 కోట్ల విలువైన 27 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, హైడ్రోపోనిక్ గంజాయి పట్టివేతకు సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? శంషాబాద్ విమానాశ్రయంలో ఈ నెల 30వ తారీఖున మొత్తం 27 కిలోల 15 సంబంధించి కూడా హైడ్రోపోనిక్ గంజాయి పట్టుకున్నట్లయితే డిఆర్ఐ అధికారులు అయితే ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. ఇది 4 ప్రయాణికులు ఇటు బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ కి లగేజ్ లో ట్రాలీ బ్యాగుల్లో కూడా పూర్తిగా వారిని దాచిపెట్టి హైదరాబాద్ కి తరలిస్తున్నట్లయితే డిఆర్ఐ అధికారులు గుర్తించి వారి వద్ద నుంచి కూడా ఈ హైడ్రోపోనిక్ సంబంధించిన గంజాయిని అయితే అధికారులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ విలువ దాదాపు 9.5 కోట్లు ఉంటుందని చెప్పి కూడా డిఆర్ఐ అధికారులు అయితే అంచనా వేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 4 ప్రయాణికులతో పాటు మరొక 3 సంబంధించి అంటే స్థానికంగా ఉన్న మరో 3 అయితే డిఆర్ఐ అధికారులు అయితే అరెస్ట్ చేస్తామని చెప్పి ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడికి ఎవరికి వీళ్ళు సప్లై చేస్తున్నారు, ఎవరు ఆర్డర్ ద్వారా కూడా ఇక్కడికి వచ్చిందన్న కోణంలో కూడా అధికారులు అయితే ప్రస్తుతం అయితే దర్యాప్తు చేయడం జరిగింది. ఆ 7 కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా అధికారులు అయితే ప్రస్తుతం అయితే పట్టించడం జరిగింది. ఈ యొక్క అంటే అక్కడి నుంచి బ్యాంకాక్ నుంచి ఇంకా వీళ్ళతో పాటు ఇంకా ఎవరైనా వేరే ప్రయాణికులు ఎప్పుడైనా తీసుకువచ్చారో, ఎన్నిసార్లు ఇక్కడికి హైదరాబాద్ తీసుకొచ్చారన్నది వివిధ కోణంలో అయితే డిఆర్ఐ అధికారులు అయితే దర్యాప్తు చేయడం జరిగింది. సంబంధించి కూడా దర్యాప్తు అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతుందని చెప్పి డిఆర్ఐ అధికారులు అయితే ప్రకటించారు. ధన్యవాదాలు రమేష్.